అయ్యా మీరు నాయన చేసిన కార్యాలను బట్టి చూస్తే నేను చరిత్రలో ఎవరు చేయని కార్యాలు మీరు చేశారయ్యా. అయ్యా నీలో ఉన్న విధేయత, నీలో ఉన్న తగ్గింపు జీవితం ఆయన అయ్యా సిలువకు వెళ్ళేదాకా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన వాటిని అధిగమించిన మీరు విజయాన్ని పొందుకున్నారు. మరణాన్ని మీరు జయించారయ్యా. జయశీలుగా మా కొరకు తండ్రి. పద్మాస దీవులో ఉన్న యోహాను అంటాడు తండ్రి, నేను పద్మాస దీవులో ఉన్నాను అంటున్నాడయ్యా. సజీవుడిగా ఉన్నాడయ్యా. తిరిగి మళ్ళా దాని నుంచి బయటికి రాగలిగాడయ్యా. అయ్యా నీ ప్రత్యక్షతను కలిగిన వ్యక్తిగా జీవించాడయ్యా. నిజంగా మా జీవితాల్లో కూడా ఆయన పరిస్థితులను మార్చగల దేవుడు నువ్వు ఒక్కడి. లోకంలో ఎటువంటి పరిస్థితులు మాకు ఎదురైనా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి ఇరుకులు వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, బలహీనతలు ఉన్నదైనా వాటన్నిటి నుంచి విడిపించగలిగిన జీవము గల దేవుడు మీరు మాకున్నారు. స్తోత్రాలు తెలుస్తున్నాను. హెచ్చిస్తున్నాను. మీ కృప మాకు తోడుగా నడిపించండి అయ్యా. విన్న వాక్యం మా అందరి హృదయాల్లో క్రియ జరిగించండి. కొందనాలు మీరు సజీవుడు అని దేవుడు అని, జీవం గల దేవుడు అని నీ కొరకు సాక్షి బిడ్డలుగా జీవించాలయ్యా. అనేక ఆత్మలు నీ కొరకు